మొట్టమొదటిగా త్రిత్వ దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే కూడి వచ్చిన అలానే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి అందరికి కూడా నా హృదయపూర్వక వందన మరణాత. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోని ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు గతించిన సంవత్సరం మొదలుకుని ఈ సంవత్సరం వరకు కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమ చరిత్రను మనం అధ్యయనం చేయడానికి, క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువలో ఉన్నటువంటి చరిత్రను తెలుసుకోవడానికి, ఆయన శిలువ వెనకాల ఉన్నటువంటి ఆ గొప్ప మర్మాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడి సంవత్సరము ఈ దినమందు ఇలాగున మనకి అవకాశం దయచేసిన ప్రభువుకి ఎన్నో వందనాలు. కనుక కొద్ది నిమిషాలు మరి ఈరోజు నుండి భస్మ బుధవారము, ఈరోజు భస్మ బుధవారంగా పిలువబడుతోంది. ఎందుకు అని అంటే మరి లోకములో ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకును పిలిచి తండ్రి అంటున్నాడు, నేను చెప్పిన పని చేయమన్నప్పుడు ఆ కుమారుడు తన తండ్రి చెప్పినటువంటి పని చేశాడు. అలాగనే కొద్ది దినాలైన తర్వాత మరి తండ్రి చెప్పనటువంటి పని, అలాగనే తండ్రికి ఇష్టమైనటువంటి పని ఆ కుమారుడు చేశాడు. ఆ రోజు ఆ కుమారుడు చూసి తండ్రి చాలా సంతోషించాడు. ఎందుకంటే మరి నేను చెప్పినటువంటి ఆజ్ఞలే కాక, నేను చెప్పినటువంటి క్రమమే కాక, నేను చెప్పకుండా కొన్ని విషయాలు నా కుమారుడు చేశాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి లెంటు కాలాన్ని ఆచరించమని ఆయన చెప్పలేదు. కానీ మరి దేవుడు చెప్పినటువంటి మాట నిజమే. ఎన్నో దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? పాటిస్తూ ఉన్నాం. మరి దేవుడు చెప్పనటువంటి వాటిని, అలాగనే దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం చేసినప్పుడు దేవునికి ఎంతో సంతోషం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి కార్యక్రమాన్ని పూర్వం పెద్దలైన వారు మరొక విశ్వాసి దేవునిలోని కొత్తగా వచ్చినప్పుడు ఆ విశ్వాసికి దేవునిలో భక్తి పెంచడానికి కొద్ది దినాలు ఏర్పాటు చేశారు. తర్వాత సంఘం దాన్ని ఇంకా కొన్ని దినాలు పెంచింది. అలాగన చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో 40 రోజులకి 40 సంవత్సరాలు అనేటువంటి మాట చాలా సందర్భాల్లో కనబడుతుంటుంది. ఎందుకంటే చూసినట్లయితే మన 40 రోజులు మరి మోషే మరి దేవునితో సహవాసం చేశాడు. అలాగే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి పాలస్తీనా వెళ్ళారు. అలాగనే యేసు ప్రభు వారికి 40 దినాలు మరి ఆయన ఉపవాసం చేశారు. మరి ఏలియా ఉపవాసం చేశాడు 40 దినాలు. ఈ 40 దినాలు ఉద్దేశించి ఒక విశ్వాసిని భక్తిలో పెంచడానికి, ఒక విశ్వాసికి మరి అందరినీ రోజు కూర్చోబెట్టి ప్రార్థన చేసుకోండి అంటే ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. కాబట్టి మరి పెద్దలైన వారు ఈ క్రమాన్ని ఆచరించిన వారే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ క్రమమును ఆచరిస్తూ ఉన్నాం. అంటే ఈ క్రమాన్ని ఎందుకు మనం ఆచరిస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమ, మరి క్రిస్మస్ కాలంలో మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, అలాగనే ఆయన యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకుంటాం. అలాగనే వేరు పండగలప్పుడు మరి వేరు సందర్భాల్లో యేసు ప్రభు వారిని గుర్తు చేసుకుంటాం. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన సిలువలో పడినటువంటి కష్టం కానీ, సిలువలో ఆయన అనుభవించినటువంటి శ్రమను కానీ, సిలువలో ఆయన పడినటువంటి మరి ఎంతో శోధన కానీ అది మనం జ్ఞాపకము వెంటనే రాదు. మరి ఇలాగ కొద్ది దినాలు మనం ఏర్పాటు చేసుకుని దానిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గురించిన వార్త నశించినటువంటి వారికి వెరితనము కానీ, దాంట్లో ఉన్న వారికి గొప్ప శక్తి అని సెలవిచ్చారు. కనుక మరి సిలువలో ఉండేటువంటి శక్తిని మనం తెలుసుకోవడానికి ఈ భస్మ బుధవారం ద్వారా ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది. మరి బూడిద బుధవారము, ఈ బూడిద బుధవారం అని అంటే మరి ఎందుకు ఈ బూడిదను మనం ఒకసారి గమనించినట్లయితే, బూడిద అంటే భస్మం, అంటే ఎందుకు పనికిరానిది అని అర్థం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే
ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనమును మనం చూస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ బూడిద దేనికి సాదృశ్యం అనంటే తగ్గింపుకు స్వభావం, తగ్గింపుకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఎందుకనంటే మరి మన హంబుల్నెస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు గనుడు గొప్పవాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతగా తగ్గించుకోవాలంటే మరి బూడిద వలె అబ్రహాము గనుడే, గొప్పవాడే, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే, అలాగనే మరి 318 మంది జీతగాలు కలిగిన వాడే. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి మరి నేను బూడిదను అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే మరి సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణము పాడైపోయినప్పుడు ఆ పట్టణము పాడైపోతుంది కనుక ఆ పట్టణము నిమిత్తము దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి విజ్ఞాపన అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అందులో 50 మందిలో ఒక 5గురైనా మంచివారు ఉంటే ఆ దేశాన్ని విడిచిపెడతావా అని అడిగినప్పుడు నేను విడిచిపెడతాను అని ప్రభు సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అందులో ఒక్క నీతిమంతుడు కూడా లేడు. ఈ యొక్క అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటంటే మరి దేన మనస్సుకు కలిగినటువంటి అడిగినప్పుడు ఎప్పుడైతే దేవుడు క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది కనుక, కాబట్టి మనము దేవుని దగ్గర రావాలంటే యేసు ప్రభు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు, యేసు ప్రభు వారి దగ్గర మనం కూర్చున్నప్పుడు అన్నీ వదిలేసి, అంటే మనంతట మనము బూడిద వలె ఎంచుకుని దైవ సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మనం అంటండి దేవునితో ఏకము కాగలం. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఆయన పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు భూలోకంలో ఉన్నారు. 40 దినాలు భూలోకంలో ఉండి ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఆరోహణమయ్యే సమయంలో శిష్యులు మేడగదిలో 120 మంది కూర్చుని వారి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వారు ఏక మనస్సుతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సు అని అంటే ఏంటంటే మరి 2-3 మనుషులు ఉన్నారనుకోండి, ఆ 2-3 మనుషులు మనసు ఒకటవుతుందా? అవదు. ఎవరి మనస్సు వారు నచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటారు. మరి వీరందరి మనస్సు ఒకటవ్వాలంటే ఇది అసాధ్యమైనటువంటి పని. మరి దేవుని ఆత్మ వారి మధ్యలో దిగి వచ్చినప్పుడు వారు ఏక మనస్సు కలిగి ఉన్నారంటే వారిలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి చంపేసుకున్నారు, అలాగనే వారిలో ఉన్న ప్రతి పాపము చంపేసుకున్నారు, వారిలో ఉన్నటువంటి సమస్తము అన్నీ కాలిపోయి, అన్నీ కాల్చుకుంటేనే కానీ భస్మం ఎలా ఏర్పడుద్ది? కాల్చుకుంటేనే ఏర్పడుతుంది. అలాగనే ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు అంట నీ పాపాలను నువ్వు కాల్చుకోవాలంట, అలాగనే నీ క్రోధాన్ని నువ్వు కాల్చుకోవాలి, అలాగనే నీ ద్వేషాన్ని నువ్వు కాల్చుకోవాలి. నీ జీవితంలో ఏది దోషమైనది కాలేదో అప్పుడు దగ్గరికి పరిపూర్ణంగా దేవుడి దగ్గరికి మనము రాలేము, ప్రభుని చూడలేము. ఈ అబ్రహాము మరి మామూలు వ్యక్తే, కానీ తన హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కాల్చివేసుకున్నాడు. కాబట్టి ప్రభు చూడగలిగాడు, ప్రభుతో మాట్లాడగలిగాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ 40 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ శ్రమ, ఎంతో భయంకరమైనటువంటి శ్రమ, ఆ ప్రభువు అనుభవించినటువంటి ఆ శ్రమను మనం పాలిభాగస్తులు కావాలి అని అంటే, ఆ శ్రమలో మనము భాగస్తులుగా ఉండాలి అని అంటే, ఆయన శ్రమలో పాల్గొనాలంటే ఆయనతో సమానమైన వారిగా ఉండాలి. ఎప్పుడు సమానం అవగలం దేవునితో? అసలు మనిషి దేవునితో సమానం అవగలడా? అవలేడు. కానీ ఎప్పుడు సమానం అవగలంటే తన హృదయంలో ఉన్న అన్నీ కాల్చేసుకుంటేనే కానీ దేవుడితో మాట్లాడడానికి కానీ దేవుడిని చూడడానికి కానీ అందుకని అంటున్నాడు భక్తుడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే దేవుణ్ణి చూడాలి అని అంటే దేవుని యొక్క శిలువ శ్రమను, అనగా యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమను మనం ప్రత్యక్షంగా చూడాలి. మనం ఆయన శిలువ శ్రమను ధ్యానించాలంటే నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నీలో ఉన్న సమస్తము కాలిపోయినప్పుడు ప్రభువును మనము చూడగలము, ప్రభుతో మనం మాట్లాడగలము,
ప్రభుతో ఏకీభించగలమో, ఆయన యొక్క సిలువ శ్రమను మనం ప్రత్యక్షంగా నాడు చూడలేకపోయినా ఇప్పుడు దేవుణ్ణి సిలువను ధ్యానించడం వలన అది మనం క్లియర్గా చూడగలం. అదే మాట మనం చూసినట్లయితే ఎందుకు సిలువ శ్రమలో మనం పాలు భాగస్తులుగా ఉండాలి అనంటే ఒకసారి మనం గమనించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించుడి. నిజమే, ఆనాడు అబ్రహాము తన ప్రజల కొరకు, అలాగనే నాశనమైపోతున్నటువంటి ప్రజల కొరకు, వారి బాధ నిమిత్తము దేవుని అడుగుతున్నాడు, తెగించి అడుగుతున్నాడు. ఎలాగంటే ప్రియ దేవుని బిడ్డలారా, తెగించి అడుగుతున్నాడు. ఎంత తెగింపు అంటే తను తాను కాల్చుకుని తన మనసులో ఉన్నటువంటి అన్నిటినీ తగ్గించుకుని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అలాగనే మనము కూడా ఈ 40 దినాలు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలో మనకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. నిజమే, మనం కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మరి ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని నువ్వు జయించాలి అని అంటే వాటి వెనకాల అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. అందుకనే శ్రమలు కాలుతూ ఉన్నాయి. అందుకనే మన యొక్క ఆత్మీయ దైవజనులు దేవదాస్ గారు పాట రాశారు. నీలోని సద్గుణాలు కరుగుచు వరకు కష్టాల కొలిమి కలు, నీలోని సద్గుణాలు పైకి ఏలు వరకు కష్టాల కొలిమి రాదు. అంటే మనలో ఉన్నటువంటి కష్టాలన్నీ ఎందుకు బయట వస్తున్నాయంటే నీలోని సద్గుణాలు, అంటే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మంచి గుణాలు బయటికి రావాలంటే మనకి శ్రమ రావాలంట బైబిల్ ప్రకారంగా. అలాగనే నీలోని దుర్గుణాలన్నీ పోవాలంటే ఈ శ్రమను బట్టే మనకున్నటువంటి దుర్గుణాలన్నీ పోతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని బట్టి మనకు కలిగిన ప్రతి ఒక్క శ్రమ పోతుంది. ఈ శ్రమ వెనకాల అద్భుతమైన దేవుడు మేలు దాచించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మేలు మనం పొందుకోవాలంటే యేసు ప్రభు వారిని ఆయన యొక్క సిలువ శ్రమను ప్రత్యక్షంగా చూడాలి. ఈ భస్మ బుధవారం అనేటువంటిది ఏంటంటే మనలో మనం కాల్చుకున్నట, అంటే నీలో ఉన్నటువంటి పాపం కాలిపోవాలి. నీలో ఉన్న సమస్తము కాలిపోయినప్పుడు నువ్వు దేవుడికి నీ సుస్పష్టంగా నువ్వు కనబడగలవు. దేవుడు నీకు కనబడతాడు, నీతో మాట్లాడతాడు, నీతో సహవాసం చేస్తాడు. అలా సహవాసం చేసేటువంటి భాగ్యము, ధన్యత ప్రభు మనెల్లరికీ అందించి నడిపించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఆనాటి కాలంలో అబ్రహాము ఇదిగో నీతో మాట్లాడడానికి నేను బూడిదనై ఉన్నంతగా అని తగ్గించుకున్నాడు దేవా. అంటే తనలో ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి నీ దగ్గర ఏమీ లేనటువంటి వాడిగా వచ్చాడు. నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను తెగించాడు దేవా, నీకు వందనాలు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, నిష్కళంకుడు, ఆయనలో ఏ దోషము మచ్చ డాగు లేనటువంటి దేవుణ్ణి అంతరంగములో ఆయన సిలువ శ్రమను, ఆయన సిలువలో పడినటువంటి ఆ కష్టాన్ని మేము ధ్యానం చేసుకోవాలంటే ఆ బూడిదవలే మేము కాలిపోయి ఉండాలి దేవా. అలా కాలిపోయి నిన్ను చూడగల ధన్యత, నీ శ్రమ సిలువ చరిత్రను మేము నేర్చుకునే ధన్యత భాగ్యము ఈ యొక్క వాక్యము ద్వారా మాకు చేసి నడిపించి కాపాడమని, వినిచున్న వారందరినీ దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.